ఇవాళ సీఎం చంద్రబాబు మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు తర్వాత ఇదే ఆయన తొలి పర్యటన కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా పశ్చిమ ప్రకాశం ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసే వెలిగొండ ప్రాజెక్టు అసంపూర్తి పనులను పూర్తి చేసే దిశగా కీలక ముందడుగు వేయనున్నారు. 456 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఫీడర్ కెనాల్ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు. సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 12 గంటలకు అమరావతి నుంచి బయలుదేరతారు. 12 గంటల 40 నిమిషాలకు మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలం కొత్తూరుకు చేరుకొని సొరంగ మార్గాల పనులను సీఎం పరిశీలించనున్నారు. అనంతరం గంటావాణిపాలెం చేరుకొని 450 కోట్ల నిధులతో ఫీడర్ కెనాల్ లైనింగ్ ఆధునీకరణ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకు మార్కాపురం పట్టణానికి చేరుకుంటారు. 2 గంటల 30 నిమిషాలకు తుర్లపాడు రోడ్లో ఏర్పాటు చేసిన ప్రజావేదిక బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటల 20 నిమిషాలకు తిరిగి అమరావతికి పయనమవుతారు. మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనేది ఆ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ. ప్రకాశంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ అడిగి తెలుసుకుందాం. శంకర్, నూతన జిల్లా మార్కాపురం జిల్లాకు ఈరోజు చంద్రబాబు పర్యటిస్తున్నారు. సో ఈ పర్యటనను టీడీపీ నాయకులు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సభను సక్సెస్ చేసేందుకు 3 రోజులుగా ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు కావచ్చు, అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున చేశారు. ప్రధానంగా ఇక్కడ 2 కార్యక్రమాలు ఏంటంటే, నూతన జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా సీఎం చంద్రబాబు ఇక్కడ మార్కాపురం అడుగు పెట్టిపోతున్న నేపథ్యంలో ఇక్కడ ప్రజలు కూడా భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే నూతన జిల్లా ఏర్పడిన తర్వాత పశ్చిమ ప్రాంతంలో ఇది ఘాట్ ఏరియా, అభివృద్ధి చెందకుండా ఇది వెనుకబడిన ప్రాంతం కావడంతో ఈ ప్రాంతానికి భారీ ఎత్తున నిధులతో పాటు ప్రాజెక్టులు కూడా అనౌన్స్ చేయవలసిన అవకాశం ఉంది. సో అనౌన్స్ చేసే తమ జిల్లా ఖచ్చితంగా ఇది అభివృద్ధి చెందుతుందనే ఒక ఆశలు అయితే ఇక్కడ నాయకులు కాదు, ప్రజలు కావచ్చు. సో భారీ ఎత్తున ఆశలు అయితే పెట్టుకున్నారు. అదే విధంగా ఈ మూడు జిల్లాలు, ప్రధానంగా ప్రకాశం జిల్లా, అదే విధంగా కడప జిల్లా, నెల్లూరు జిల్లా, 3 జిల్లాల్లో ఉన్నటువంటి 30 మండలాల పరిధిలో ఈ వెలుగొండ ప్రాజెక్టు ఆధారపడినటువంటి ప్రజలు ఇది వెలుగొండ ప్రాజెక్టు అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు దాదాపు 17 సంవత్సరాలుగా ఈ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండా వెనుకబడుతూ వస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో 2026 నాటికి పూర్తి చేసి ప్రజలకు తాగునీరుతో పాటు సాగునీరు అందించాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఈ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో 26లో పూర్తి చేసి 4,47,300 ఎకరాలకు నీరు అందించడంతో పాటు 15 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించాలనే ఒక బృహత్కర ప్రాజెక్టుకు ఇక్కడ కీలకమైనటువంటి ఫీడర్ కెనాల్ ను ఆధునిక పనులకు ఈరోజు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయబోతున్నారు. ఎందుకంటే ఫీడర్ కెనాల్ స్టార్టింగ్ లోనే తవ్వినప్పటికీ ఆ ఫీడర్ కెనాల్ ప్రెజెంట్ వాటిని మరమ్మతులకు నోచుకుంది. ఆ కాలువ దాదాపు 24 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఈ కాలువకు మధ్యలో బేటలు వాడడం, నీళ్లు ఆ కాలువలో వదిలితే కనీసం ప్రాజెక్టు సింకేశ్వర్ కావచ్చు, గొట్టిపడియ కావచ్చు, అదేవిధంగా కాకర్ల, ఈ 3 గ్యాప్లకు నీరు చేరలేని పరిస్థితి నెలకొంది. సో ఇది ఆధునీకరించి సైడ్ లైన్ వేస్తేనే ఈ నీరు ముందుకు పోయే అవకాశం ఉంది. కాబట్టి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ ఫీడర్ కెనాల్ కు 456 కోట్ల నిధులతో ఈ రోజు శంకుస్థాపన చేయబోతున్నారు. అదే విధంగా ఏదైతే ఇక్కడ కొత్తపల్లి దగ్గర ఉన్నటువంటి ఈ 2 సొరంగ మార్గాలు, వెలుగొండలోని 2 సొరంగ మార్గాలను కూడా పరిశీలించనున్నారు. గతంలో పూర్తి చేసినప్పటికీ కూడా వాటి ఫినిషింగ్ వర్క్లు పూర్తి కాలేదు. సో ఫినిషింగ్ పూర్తి కాకపోవడం వల్ల వెలుగొండ ప్రాజెక్టుకు నీరు అందించి కొల్లంవాగు ద్వారా వెలుగొండ ప్రాజెక్టు ఈ 2 సొరంగాల ద్వారా నీరు అందించలేని పరిస్థితి ఉంది. సో దీన్ని పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన ఏదైనా లోపాలుంటే అధికారులకు తెలియజేసి వీటిని నీరును తరలించే విధంగా 2020 నాటికి నీరు అందించే విధంగా ప్లాన్ అయితే చేయబోతున్నారు. కాబట్టి ఈ సీఎం చంద్రబాబు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాబట్టి ఈ రోజు వాటిని పరిశీలించబోతున్నారు. సంధ్య. రైట్ శంకర్.